కలర్ షర్ట్ మీద లవ్ గుర్తున్నట్టుంది. షర్ట్ డిజైన్ ఏమో పిన్ని. నేను అసలు గమనించలేదే. అయ్యో, ఇది లిప్స్టిక్ గుర్తు. చూస్తుంటే ఎవరో ముద్దు పెట్టిన గుర్తులా ఉందే. అసలు అత్తయ్య ఈ బ్రాండ్ లిప్స్టిక్ పెట్టుకోరే. అంటే మా బాబాయ్నెవరో అమ్మాయి ముద్దు పెట్టుకుంటే ఈ గుర్తు పడిందానని ఉద్దేశం? అది డిసైడ్ చేయాల్సింది మనం కాదు, మారి అత్తయ్య. ఇప్పటికే మీరు చాలా ఓవర్గా మాట్లాడారు, ఇక వెళ్ళండి. మీకు అనుమానం రావడం లేదా? చిన్నపిల్లలు, మీకేం తెలుసు మీ మావయ్య గురించి? నాకు తెలుసు, ఇక మీరు వెళ్ళండి. షర్ట్ మీద ఏదో రంగు పడింది, అది కిసు గుర్తులో పడింది. దానికి అనుమానం పడాలా ఏంటి? మా ఆయన బంగారమని వాళ్ళిద్దరికి తెలీదు. మారియా పిన్నికి బాబాయ్ మీద కొండంత నమ్మకం. మీ అమ్మ మీద, అదే మా అత్తయ్య మీద ప్రయోగం చేద్దామా? మా అమ్మ అస్సలు పట్టించుకోదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వర్కౌట్ అవుతుంది కదా, పదా. డాడీ ఫోన్ త్వరగా టైప్ చేయి. హాయ్ డార్లింగ్ శివరంజని, మనం బ్యాచ్ మేట్స్ అందరం కలుసుకొని సంవత్సరం అయింది. నిన్ను మాత్రం మర్చిపోలేక పోతున్నాను. నీ భర్త చనిపోయాడని ఒంటరిగా రిప్లై ఇస్తావు కదా నా డార్లింగ్ శివరంజని. యువర్స్ ఫస్ట్ లవర్ శేఖర్. పాపం మా అమ్మ సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా విడాకులకి వెళ్తారు. దుర్గం, ఏమే దుర్గం, ఫోన్ ఎవరో చూడు. అబ్బబ్బా, ఏందయ్యా అవుతుంది చూడవే. హలో, శేఖర్ గారు లేరా అండి? మీరెవరు? నా పేరు శివరంజని, నేను ఆయన క్లాస్మేట్ ని. శివరంజని అంట. బా. హలో రంజని, ఎలా ఉన్నావు? ఏం ఆలోచించావు? నువ్వు మాత్రం మంచి నిర్ణయం తీసుకో, సరేనా? మీ భార్య పక్కనే ఉందా? ఉంది, పక్కనే ఉంది. నేను తర్వాత చేస్తానులే. సరే, బాయ్. ఎవరండి ఆ రంజని? అదే శివరంజని. నా 10th క్లాస్మేటే. ఓ, లాస్ట్ ఇయర్ మీరు 10th క్లాస్ బ్యాచ్ తో గెట్ టుగెదర్కి వెళ్ళారు కదా, అప్పుడు నేను రాలేదు, మీరొక్కరే వెళ్ళారు. గెట్ టుగెదర్ ఫోటోలో అమ్మాయి ఉంది చూడు, దాంట్లో సెకండ్ హ్యాండ్ లో 3 అమ్మాయి, ఎర్ర చీర పూల జాకెట్టు. చేతులకు రెడ్, గ్రీన్, వైలెట్ కలర్ గాజులు ఉన్నాయి కదా. ఏమే బాపు బొమ్మ లాంటి జడ, దానికో 5 మూలల మల్లెపూలు పెట్టుకున్నది చూడు, అదే. ఇన్ని గుర్తులు గుర్తుంచుకుని మరీ చెప్తా అంటారు, నాకు గుర్తు లేదండి. అదే ఇప్పుడు ఫోన్ చేసింది తనే కదా, శివరంజని. సరే, ఛార్జింగ్ పెడతాను, ఫోన్ ఇవ్వండి. ఏమయ్యా, పోయిన సంక్రాంతికి నేనే చీర కట్టుకున్నాను, గుర్తుండదా? పోయిన సంక్రాంతికి నువ్వు ఏ చీర కట్టుకున్నావు ఇప్పుడు నాకెట్టా గుర్తుంటదే? మరి మీ 10th క్లాసు శివరంజని
శివరంజని కట్టిన చీర ఎలా గుర్తుండాది? నగలు, గాజులు, మల్లెపూలు అన్ని బాగా గుర్తు పెట్టుకునుండ్లా? ఏమే అది ఫోటో కాబట్టి గుర్తుంది, దానికింత రాతాంతం అవసరమా? చెప్పండి. శేఖర్ గారు లేరా అండి? లేరు, బయటికెళ్ళారు, ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. ఏమే దుర్గం, నీ కోపం దాని మీద చూపిస్తావేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పే. మీ మగాళ్ళకి భార్య ఏం కట్టుకుంటారో తెలీదు. క్లాస్మేట్స్, మోజీ లవర్స్, సీక్రెట్ లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ చీర కట్టుకుంటారో, ఎప్పుడు ఏ బొట్టు పెట్టుకుంటారో అన్నీ గుర్తుంటాయి. మీ మగాళ్ళతో ప్రాబ్లం ఇదే. మా అమ్మ చెప్పింది రాంగ్. బాటమ్ నెక్ మగాళ్ళు ఎప్పుడు రాంగే. ఏయ్, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాండావు? మా ఇంత నీకేంట పని? ఏందంట? అది మీ ఆయన అడుగు, లేదంటే నా వాట్సాప్లోకి వెళ్ళి చూడు. ఆ శివరాజుని నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఇటువే, నేను మాట్లాడతాను. ఎన్ని రోజుల నుంచి జరుగుతుండది ప్రేమాయణం? అన్నయ్య వదినతో నిజం చెప్పండి. అరే 10th క్లాస్ రా. 10th క్లాస్ నుంచి అక్రమ సంబంధం నడుస్తుందా? వదిలికి ఎంత అన్యాయం చేస్తామని అస్సలు అనుకోలేదయ్యా. మీకు అది తొందరేరా? నేను చెప్పేది పూర్తిగా వినరా మీరు? ఆ అమ్మాయి నాకు 10th క్లాస్ నుంచి పరిచయం, కానీ గెట్ టుగెదర్ పార్టీలో చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. 1 year నుంచి జస్ట్ ఫోన్ టచ్ లో ఉన్నాం అంతే. ఏ టచ్ కోసం పెళ్లి చేసుకున్నామని మెసేజ్ చేసి ఉండారు. ఏ టచ్ కోసం నా గొంతు కొయ్యాలని చూస్తుండారు. ఈ టచింగులు ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంటాయి. దుర్గా, నేను ఆ మెసేజ్ పెట్టలేదే. మెసేజ్ పెట్టకపోతే మీ ఆవిడికి విడాకులు ఇవ్వు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాము అని. ఏ టచ్ కోసం మెసేజ్ పెట్టింది ఆవిడ గారు? ఓ నా కర్మే, నా కర్మ. ఏ టచ్ కోసం మీకు అంతలా మెసేజ్లు పెడుతుంది ఆవిడ గారు? ఏ టచ్ కోసం ఆవిడ 5 ఏళ్ల క్రితమే మొగుడిని వదిలేసింది. ఆవిడ టచ్ కోసమే ఇదిగో పెళ్లిడుకున్న కొడుకురు కాదని సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆవిడ టచ్ కోసం నీకు విడాకులు కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈ వయసులో కూడా కోరికలు పడితే మీ మగాళ్ళు ఎంతకైనా తెగిస్తారో నాకు తెలుసు. వదిన, ఏదో శివరంజని మాయలో పడి అన్నయ్య మెసేజ్ పెట్టాడు. చెయ్యి దాటక ముందు నువ్వు కనుక్కున్నావు కదా. ఇక మీదట అన్నయ్య మీ కంట్రోల్ తప్పలే వదిన. నీ మాట జవ దాటడో ఇలాంటి సైడ్ ట్రాక్ పనులు అస్సలు చేయడు. మీరు గ్యారెంటీ ఇస్తారా? అది అది నువ్వు గ్యారెంటీ ఇస్తావా విజయ్? వదినా, అంటే మీ కాపురానికి మేమెలా గ్యారెంటీ ఇవ్వగలం చెప్పు? అయితే మాట్లాడుకోండి అయ్యా. బావగారు, ఎవరైనా కావాలని మీ ఇద్దరిని ఏడిపించడానికి మెసేజ్ పెట్టారేమో. ఇలాంటి సావు తెలివితేటలు మన ఇంట్లో ఎవరికీ లేవమ్మా. సరే సరే, ఆ శివరంజనే మన ఇంటికి పిలిపించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని నిరూపిస్తా, సరేనా? నేను నమ్మను. దుర్గా, 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 ఏమై ఉండదు. 2nd floor సౌజన్యరావు లేడు? చనిపోయాడా? యాల్లా. అమ్మా కుదగవ, నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పమ్మా. అబ్బా, చనిపోలేదు, లేచిపోయాడు. ఎవరితో లేచిపోయినట్టు? నా 10th క్లాస్మేట్ శివాని ఈ మధ్యనే గెట్ టుగెదర్లో కలిసిందంట. పాత ప్రేమ మళ్ళీ చిగురించి ఇద్దరూ పారిపోయారు. అయినా సౌజన్యరావు భార్య శ్రీవల్లి ఏం చేస్తుందంట? కనిపెట్టుకుని ఉండాలి కదా. ఒకసారి సౌజన్యరావు షర్ట్ మీద కిస్సు గుర్తు కనిపిస్తే జాగ్రత్త పడమని నేనే చెప్పాను.
షర్టు మీద కిస్సు గుర్తులు ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని 4 తగిలించుంటే సౌజన్యరావు సెట్ అయి ఉండేవాడు. ఇదంతా శ్రీవల్లి కృతాపరాధం. ఒక్క నిమిషం. దుర్గా నేను మళ్ళీ కలుస్తాను. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు అవుతుంది, నువ్వైనా చెప్పరా బాబు. అది కాదు సంజయ్, టీషర్ట్ మీద గుర్తేంటి? ఇది నా షర్టా? కాదు, పక్కింటి రామనాథానిది. నాదే ఇది. మరి ఈ లిప్స్టిక్ ఎవరిది? ఈ గుండె మీద, ఈ పొట్ట మీద. నాకు తెలియదు మరియా. మీకు తెలియకుండానే మీ షర్ట్ మీదకి ముద్దులు ఎగురొచ్చాయన్నమాట. మీరు కూడా మీ అన్నయ్యలాగే సెకండ్ సెటప్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? ఎవరా టక్కుట మరి? ఆఫీస్ లోనే సెకండ్ సెటప్ పెట్టారా? చెప్పండి మరియా, నీ మీద ఒట్టు, నాకేం తెలియదు మరియా, చెప్పేది. ఇది ఇప్పట్లో పరిష్కారమే సమస్య కాదు, ఏం చేయాలో ఆలోచిద్దాం. అన్ని ఆలోచించుండా. నా పుట్టింటికెళ్ళి ఈయన గారికి విడాకులు నోటీస్ పంపిస్తాండా. తప్పుకోవే. నువ్వు కూడా నాకెందుకు డైవర్స్ పేపర్స్ పంపిస్తాను, రెడీగా ఉండు. హలో మాస్టర్ గారు, మీరు కూడా ఎలాంటి అఫైర్స్ పెట్టుకున్నారా? అయ్యో లేదు ముంతాజ్, నీ మీద ప్రామిసే. ముంతాజ్ నా మాట విను, వద్దు. మా గూడు చెదిరింది, మా గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు? ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు? ఎవరు కొట్టారు?